హలో ఆల్, వెల్కమ్ టు సిడ్నీ నగరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మేము సిడ్నీ ఫెస్టివల్ ఈవెంట్కి వెళ్ళబోతున్నామండి. అది ఒక థియేటర్స్ షో జరుగుతుంది. అందులో పార్ట్గానే కిడ్స్ ఈవెంట్ మేము ప్లాన్ చేసుకున్నాము. మా పాపకి ఏదైనా ఇండోర్ యాక్టివిటీ ప్లాన్ చేద్దామని అనుకున్నాము. అందులోనే ఈ కిడ్స్ ఈవెంట్, దాన్ని కలర్ మేజ్ అని అంటారు. అది ఎలా ఉండబోతుందో చూద్దామా? సో స్టేషన్కి వచ్చేసామండి. ట్యాప్ చేసేస్తే డోర్ ఓపెన్ అయిపోయింది. మనం అక్కడ టైమింగ్స్ చూసుకోవచ్చు. మా ట్రైన్ వచ్చేసింది. మేము ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాము. ఇది సబర్బన్ ట్రైన్స్ అంటారు. ఇది జనరల్గా డిస్ట్రిక్ట్ ట్రైన్స్ లాగా టూ పైన ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లోది. చాలా కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైన్ లోపల. బాగుంటుంది యాక్చువల్లీ. చాలా స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ట్రైన్స్. ఇప్పుడు సెంట్రల్ స్టేషన్లో దిగాము. ఇది చాలా పాత స్టేషన్ సిడ్నీలో. అక్కడ నుంచి మేము ఇప్పుడు మెట్రో తీసుకోవాలి. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రైన్స్ కనెక్టివిటీ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెట్రో తీసుకోవాలి. ఇది సిడ్నీలోనే బిగ్గెస్ట్ స్టేషన్. 27 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇందులో. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది న్యూలీ ఎక్స్టెండెడ్ యాక్చువల్గా, అందుకే కొత్తగా కనిపిస్తుంది. ఇది మెట్రో స్టేషన్ అండి. ఇప్పుడు మెట్రో ఎక్కడానికి వెళ్ళాలి మనం. ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్స్ మనం కిందికి వెళ్ళిపోతున్నాము జస్ట్ ఇన్ సెకండ్స్. అదిగోండి ట్రైన్ వచ్చింది. మెట్రో ట్రైన్ అంటారు దీన్ని. ఇక్కడ ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్స్. దీనికి మనం ఒక 3-4 ఫ్లోర్స్ కిందికి వచ్చి ఎక్కాలి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తారా? ఇప్పుడు చూడండి డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి, అందులో నుంచి అలా వస్తారు. అండ్ ఇక్కడ స్టేషన్ మాస్టర్ లాగా ఉంటారు. ఎలా అందరు క్యూలో ఫామ్ అవ్వాలి, క్యూలో ఎక్కాలి అని చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ వీళ్ళు రెడీగా ఉంటారు. మెట్రో లోపల ఇలా ఉంటుంది సిట్టింగ్ అరేంజ్మెంట్. అండర్ గ్రౌండ్ మెట్రోస్ కాబట్టి మనకి బయట ఏమీ కనిపించదు, ఇలా ఉంటుంది. ఇది బెరంగరు మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనం కిడ్స్ ఈవెంట్ చెప్పాను కదా, కలర్ మేజ్ దానికి వెళ్ళాలి. మెట్రో ఇప్పుడే దిగాము. మెట్రో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి మెట్రో స్టేషన్కి వచ్చాము. చాలా బాగుంది కదా మెట్రో స్టేషన్. ఇది న్యూలీ బిల్ట్ మెట్రో స్టేషన్ అంట. దీని ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా స్పీడ్గా వచ్చేసాము మేము ఇందులో. మెట్రో బయటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ బెరంగరు అనే స్టాప్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ వాక్ ఉంటుంది, ఆ వాక్ చేసుకోవడానికి. బట్ బిఫోర్ దట్ నేను ఇది చూపించాలని ఆగాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఫేమస్ బిల్డింగ్. ఇక్కడ నుంచి కానీ వాటర్ ఫ్రంట్ కూడా ఉంది, చూస్తున్నారు కదా. మనం దీని నుంచి వాటర్ ఫ్రంట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 20 మినిట్స్ వాక్ ఉంటుంది. సో మెట్రో నుంచి బయటకు వచ్చాక ఎక్కడికక్కడ పార్క్ చేసుకోవడానికి, సైకిల్స్ పార్క్ చేసుకోవడానికి ఇది మంచి వాక్వే అండి. చాలా బాగుంటుంది ఈ వాక్వే కూడా. మొత్తం వాటర్ ఫ్రంట్ని చూసుకుంటూ చూస్తున్నారు కదా. ఇక్కడ ఎంతమంది పిల్లల్ని ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేస్తున్నారో. పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉంటాయి. అది అక్కడ ఒక షిప్ వస్తుంది, అదొక ఫెరీ అంటారు యాక్చువల్గా. అది ఫెరీ వెళ్తుంది చూసారా. మేము ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు లిమో కనిపించింది. ఇది మోస్ట్లీ వెడ్డింగ్స్కి అలా బుక్ చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ దగ్గర కార్ మీద రాక్ పడినట్టు పెట్టారు. చాలా ఐకానిక్గా పెట్టారు కదా. ఇక్కడే బ్రిడ్జ్ కనిపిస్తుంది మనకి. ఇట్లా ఈ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళాలి. లెట్స్ గో అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు ద ఈవెంట్. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము. పాప బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నాము. చూద్దాం ఎలా ఉండబోతుందో. చూసారా, సిడ్నీ ఫెస్టివల్ అని చెప్పి చాలా హడావిడి చేశారు ఇక్కడ. బోర్డ్కి చూసారా ఎలా డెకరేషన్ చేశారో వాళ్ళు. సో నైస్ కదండి. అదన్నీ సిడ్నీ ఫెస్టివల్ అని చెప్పి అలా మొత్తం అట్రాక్టివ్ కోసం అలా చేశారు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అది అలా స్టాగ్నెంట్గా ఉండిపోయింది. జస్ట్ దాన్ని డెకరేట్ చేసి అలా డిస్ప్లే లాగా పెట్టారు ప్రస్తుతానికి. ఇది ఇంకొక వాటర్ ఫ్రంట్. ఇలా నడుచుకుంటూ వచ్చాం మనం ఇందాక. బాగుంది కదండి. అదిగోండి కలర్ మేజ్కి వచ్చేసాము. దాన్ని వాటర్ ఫ్రంట్ దగ్గర పెట్టారు. చాలా బాగుంది అసలు. లోపలికి వెళ్ళి ఎలా ఉండబోతుందో చూద్దామా.
కలర్ మీజ్ ఈవెంట్కి వచ్చామండి. ఇక్కడ ఇలా మొత్తం డెకరేట్ చేశారు, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఒక రౌండ్ వేస్తున్నాను నేను. చాలా అన్ని కలర్ఫుల్గా పెట్టారు, పేరుకు తగ్గట్టుగానే కలర్ మేజ్ లాగా. లోపల ఎలా ఉండబోతుందో చూద్దామా. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా ఎంత పేరుకి తగ్గట్టుగానే అంతకు మేజ్ లాగానే ఉంది. చూద్దాం ముందర ఇంకా ఎలా ఉండబోతుందో. ఇక్కడ అన్నీ ఇలా హ్యాంగ్ చేశారు, పెద్ద పిల్లలు కూడా అన్నీ కొట్టుకుంటూ ఆడుకోవడానికి అనుకుంటా. ఇక్కడ చాలామంది పిల్లలే ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒక బాల్ లాగా జస్ట్ ఇలా చేసుకుంటూ ఆడుకోవడానికి బాగున్నాయి కదా అండి. ఇంకొక దానికి ఎంటర్ అవుతున్నాము. చూసారు కదా, అన్ని ఇలా సెట్స్ అన్ని చేశారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనం చూసారా ఎలా ఆడుకుంటున్నారో కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఏదో మేజ్ లాగానే ఉంది కదండి, చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. ఇన్ని కలర్స్, బ్రైట్ కలర్స్ పెట్టినందుకు చిన్నపిల్లలకి కూడా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ఒకటి అంత ఇలా అరేంజ్ చేశారు, ఇవన్నీ జస్ట్ ఆడుకోవడానికి అలా పెట్టారు, అంత నీట్గా. అన్ని బాల్స్ కూడా ఏం హార్మ్ చేయవు, అందుకు అలా అన్నీ ఓన్లీ ప్లేయింగే కాదు, అన్ని ఎడ్యుకేషనల్ పరంగా కూడా వాళ్ళకి చాలా డెవలప్ అవడానికి ఇలా వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. చూస్తున్నారు కదా ఎలా ఆడుకుంటున్నారు. పిల్లలే కాదు, ఈవెన్ పేరెంట్స్ కూడా మంచిగా హెల్ప్ చేస్తూ వాళ్ళతో పాటు ఆడుకుంటున్నారు. బాగుంది కదండి. ఇక్కడ పెద్ద గ్లోబ్ లాగా ఒకటి పెట్టి లైట్స్ పెట్టారండి. పిల్లలు ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తారు కదా, వీళ్ళకి అన్ని యాక్చువల్గా ఐడియాస్ బాగా తెలుసు అనుకుంటా. చూడండి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, లైట్స్ పెట్టి ఇంట్రెస్టింగ్గా ఇలా పెట్టారు. వీళ్ళు ఏమంటారంటే, పిల్లలు ఇలా ముళ్ళు వేస్తే వీళ్ళకి ఫింగర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, రాయడం చాలా తొందరగా రాస్తారని వీళ్ళు ఇక్కడ నమ్ముతారు. సో ఇలా టై చేయడం నేర్పిస్తూ ఉంటారు ఇలాంటి వాటికి, అందుకే అది కూడా పెట్టారు కదా. అండ్ పిల్లలు ఈవెంట్ అంటే ఉయ్యాలలు లేకుండా ఎలా ఉంటాయండి, అందుకే వీళ్ళకి చాలా ఉయ్యాలలాగా పెట్టారు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక రకం ఉయ్యాల పెట్టారు, ఇక్కడ ఇలాగా పెట్టారు. ముందు ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇంకా అంతా ఆడిపోయి పడుకోవాలనిపిస్తుంది కదా, ఇలా మెత్తగా పెద్ద పెద్ద పిల్లోస్ కూడా వేశారు. బాగుంది కదండి చూడడానికి. పెద్ద దిండ్లు, పెద్ద పిల్లోస్ లాగా వేశారు. ఎలా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇక్కడంతా స్టిక్కర్స్ అతికించాలంట. స్టిక్కర్స్ అందరు నవ్వు అలా వేసుకొని స్టిక్కర్స్ పేస్ట్ చేపిస్తున్నారు. ఏదో ఇంకా వాళ్ళకి టైంపాస్ చేయడానికి అలా. ఈవెంట్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. మేము బాగా ఎంజాయ్ చేసాము, కొంచెం టైర్డ్గా ఉంది, కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సిడ్నీ నగరం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే అయితే మరి ఉంటాను, బాయ్.